మన వినుకొండ పట్టణానికి చెందినటువంటి షేక్ అబ్దుల్లా తను దేశంలో జరిగినటువంటి అనేక పరుగు పందాల్లో పాల్గొని గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ సాధించాడు. రేపు 2024లో ప్యారిస్లో జరిగేటువంటి ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్నాడు. దానికి ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నందువలన సరైనటువంటి శిక్షణ తీసుకోవటం కోసం మన కళాశాల యాజమాన్యమైనటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు లింగారావు గారిని సంప్రదిస్తే మేమంతా కూడా కలిసి మన విద్యార్థులకి తెలియజేసి మరి విద్యార్థుల యొక్క కొంత కలెక్ట్ చేసి ఈరోజు 16,000 రూపాయలని మరి విద్యార్థుల నుంచి కలెక్ట్ చేసి మరి అబ్దుల్లాకి సహాయం అందిస్తున్నాము. మరి ఇదే విధంగా రేపు 2024 ప్యారిస్ లో జరిగేటువంటి ఒలింపిక్స్ లో కూడా ఇతను మంచి ఉత్తమ ప్రతిభను కనపరిచి ఒలింపిక్ మెడల్ను సాధించాలని మా విద్యార్థిని విద్యార్థుల తరఫున మరియు యాజమాన్యం తరఫున కూడా మేము అతనికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. మన వాస్తవంగా క్రీడలకు సంబంధించినటువంటి మన వినుకొండ పట్టణం నుంచి జాతీయ స్థాయిలో ఇప్పటి మటుకు ఆ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వారు లేరు. ఇతను మరి పేదరికంలో ఉన్నా గానీ ఎంతో పట్టుదలతోటి అచంచలమైనటువంటి దీక్షతోటి ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా నేషనల్ స్థాయిలో అనేక ప్రైజులు సాధించి గోల్డ్ మెడల్ సాధించినందుకు అబ్దుల్లాని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రేపు 2024 ఒలింపిక్స్ లో జరిగేటువంటి ప్యారిస్ లో జరిగేటువంటి ఒలింపిక్స్ లో కూడా మరి పథకాన్ని సాధించాలనేటువంటిది మేము తెలియజేస్తూ అతనికి అభినందనలు తెలియజేస్తున్నాము. విద్యార్థులు సహకారాన్ని అందించినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మన క్రీడాకారుల్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది అనేటువంటిది ఆ అభిప్రాయంతో మరి క్రీడాకారుని మన విద్యార్థులందరికీ కూడా తగిన విధంగా ఆర్థిక సహాయం అందించారు. యాజమాన్యం తరఫున కూడా మేము వారికి తగినటువంటి ఆర్థిక సహాయం అందిస్తున్నాం. కృష్ణవేణి కాలేజ్ తరఫు నుంచి ఆర్థిక సాయం చేసిన కాలేజ్ ప్రిన్సిపాల్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా ఒలింపిక్స్ లో మెడల్ తీసుకొస్తానని, ఇండియాకి పేరు ప్రతిష్టలు తీసుకొస్తానని కోరుకుంటున్నాను. ఆర్థిక సాయం చేసిన స్టూడెంట్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.